చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు డిజైన్ ప్రాసెస్లో. సో దానికోసమే నేను చెప్పడానికి గల కారణం, మీకు 1.5 hours 2 hours ఉంటుంది ఈ లెక్చర్ యాక్చువల్గా అయితే. సో ఇది ఓన్లీ ఈ వీడియో 17 minutes మాత్రమే ఉంది. కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, గ్యారంటీగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో దానికోసమే చెప్పడానికి గల కారణం నేను. చూడండి ఒకసారి. Mission design is defined as the use of scientific principles, technical information and imagination in the description of the mission or mechanical system to perform specific function with the maximum economy and efficiency. ఒక పర్టికులర్ ఒక ఫంక్షన్ జరపడం కోసం చాలా నాలెడ్జ్ని యూజ్ చేసి, అంటే ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి, ఇమాజినేషన్ యూజ్ చేసి, అన్నిటిని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫంక్షన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక పర్టికులర్ కాంపోనెంట్ని, అది కూడా తక్కువ రేటుతో డిజైన్ చేయడానికి ఈ డిజైన్ ప్రొసీజర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇన్ డిజైన్ ఆఫ్ మిషన్ కాంపోనెంట్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ మెనీ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ మిషన్స్, వర్క్షాప్స్, ప్రాసెస్ అండ్ ఇంజనీరింగ్, డ్రాయింగ్. అంటే ఈ డిజైన్ ప్రొసీజర్లో మనకి తెలియాల్సిన సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయంటే, ఇంజనీరింగ్ మెకానిక్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి, మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఎంత స్ట్రెంత్ ఉన్నదో తెలిసి ఉండాలి, థియరీ ఆఫ్ మిషనరీ అంటే కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ, డైనమిక్స్ ఆఫ్ మిషనరీ రెండిట్లో తెలిసి ఉండాల్సిందే. అలాగే వర్క్షాప్ ప్రాసెస్లు అంటే మనకి ఇంజెక్షన్ మోల్డింగ్, ప్రొడక్షన్, దట్ ఈస్ ప్రొడక్షన్ ఏదైతే యూజ్ చేస్తారో ప్రొడక్షన్లో ఆ ప్రాసెస్లు అన్నీ తెలిసి ఉండాల్సిందే. ఇంజెక్షన్ మోల్డింగు, బ్లో మోల్డింగు, టిన్ స్మిత్, బ్లాక్ స్మిత్, వెల్డింగు, ఓకేనా. సో ఇలాంటి ప్రాసెస్లన్నీ తెలిసి ఉండాల్సిందే. నెక్స్ట్ జనరల్ ప్రొసీజర్ ఇన్ మిషన్ డిజైన్. అది జనరల్గా ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తారనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇన్ ద డిజైన్ ఏ మిషన్ కాంపోనెంట్ దెర్ ఈజ్ నో రిజిడ్ రూల్. అంటే ఇన్ ద మిషన్ కాంపోనెంట్ మిషన్ డిజైన్లో, మిషన్ ఎలిమెంట్ డిజైన్లో దెర్ ఈజ్ ఏ రిజిడ్ ఒక పర్టికులర్ రూల్ అనేది ఎలాంటిది లేదు. ద ప్రాబ్లమ్ మే బీ అటెంప్టెడ్ ఇన్ ద సెవరల్ వేస్. అంటే ఈ ప్రాబ్లమ్ని సెవరల్ వేస్లో మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. హౌవెవర్ ద జనరల్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ డిజైన్ ప్రాబ్లమ్ ఈజ్ యాజ్ ఫాలోస్. నీడ్ ఆర్ ఎయిమ్ అంటే ఫస్ట్ నీడ్ ఉందా, అంటే అవసరం ఉందా లేదా కాంపోనెంట్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ సింథసిస్, ఏ మెకానిజం యూజ్ చేసి ఆ కాంపోనెంట్ని మనం మెకానిజం యూజ్ చేసి డిజైన్ చేయొచ్చు. అలాగే ఎనాలిసిస్ ఆఫ్ ఫోర్సెస్, ఆ కాంపోనెంట్ మీద ఎలాంటి ఫోర్సెస్ పడుతుంది అనేది ఎనాలిసిస్ ఆఫ్ ఫోర్స్లో మనం నేర్చుకుంటాం అనమాట. మెటీరియల్ సెలెక్షన్లో ఆ కాంపోనెంట్కి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం అనేది నేర్చుకుంటాం అనమాట. డిజైన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎలా డిజైన్ చేయాలి, స్ట్రెస్సెస్ ఏంటి, స్ట్రెయిన్స్ ఏంటి, ఓకేనా, ఎలాంగేషన్స్, ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. మోడిఫికేషన్, ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, లేకపోతే డీటెయిల్ డ్రాయింగు, ఓకేనా. సో డీటెయిల్ డ్రాయింగ్ ఒకటి డ్రా చేస్తాం, డైరెక్ట్గా ప్రొడక్షన్ చేస్తాం అనమాట, ఓకేనా. ఫస్ట్ దాంట్లో చూడండి ఒకసారి. రికగ్నిషన్ నీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఏ కంప్లీట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇండికేటింగ్ ద నీడు. అంటే అవసరం ఎంత అవసరం ఉంది కాంపోనెంట్ మీద, ఓకేనా. ఎయిమ్ ఆర్ పర్పస్ ఫర్ విచ్ ద మిషన్ ఈజ్ టు బి డిజైన్. ఆ మిషన్ కాంపోనెంట్ అనేది మనం దేనికి డిజైన్ చేస్తున్నాం అనేది కూడా తెలిసి ఉండాల్సిందే అనమాట. సింథసిస్ మెకానిజం, సెలెక్ట్ ద పాసిబుల్ మెకానిజం ఆర్ గ్రూప్ ఆఫ్ మెకానిజమ్స్ విచ్ విల్ బి గివ్ ద డిజైర్డ్ మోషన్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బైక్ని చూసుకోండి, ఆ బైక్ని ఎలాంటి మోషన్ అంటే ఎలాంటి మెకానిజం యూజ్ చేస్తే మనకి డిజైరబుల్ మోషన్ వస్తుంది, ఏ మెకానిజం యూజ్ చేయాలి. మన కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ నెంబర్ ఆఫ్ మెకానిజం చూస్తాం, ఓకేనా. వ్యాట్ మెకానిజం అని, డబుల్ క్రాంక్ మెకానిజం, సో ఇలాంటి మెకానిజమ్స్ అన్నీ యూజ్ చేసి మన డిజైరబుల్ మోషన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా క్రియేట్ చేయడానికి అంటే మన డిజైరబుల్ మోషన్ రావడానికి ఎలాంటి మెకానిజం యూజ్ చేయాలి. ఎనాలిసిస్ ఆఫ్ ఫోర్సెస్, ఫైండ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఈచ్ మెంబర్ ఫర్ ఏ మిషన్ అండ్ ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ బై ద ఈచ్ మెంబర్. అంటే దాని మీద ఏదైతే మిషన్ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నారో దాని మీద ఎలాంటి ఫోర్సెస్ లిబరేట్ అవుతున్నాయి, ఆ ఫోర్సెస్ అనేవి ఆ ఫోర్సెస్ కాంపోనెంట్స్ ఎలాంటి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పేజ్లో మనం టోటల్గా నేర్చుకున్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ అడుగుతాడు ఒక క్వశ్చన్, ఓకేనా. ఒక ఏ పేపర్లో అయినా, ఎక్స్టర్నల్ పేపర్లో, ఇంటర్నల్లో, ఎక్స్టర్నల్లో ఏదో దాంట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట. డిజైన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ నీడ్ తెలిసి ఉండాలి, సింథసిస్ తెలిసి ఉండాలి, మెకానిజం ఆఫ్ ఫోర్సెస్ ఎనాలిసిస్ ఆఫ్ ఫోర్సెస్ తెలిసి ఉండాలి, మెటీరియల్ సెలెక్షన్ తెలిసి ఉండాలి. సో వీటన్నిటి గురించి
ఓకేనా. రికగ్నిషన్ నీడ్ అంటే అసలు అవసరం ఉంటుందా ఉండదా కాంపోనెంట్ అనేది. సింథసిస్ అంటే మెకానిజం, ఎలాంటి మెకానిజం యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటాం అనమాట. అలాగే అనాలిసిస్ ఆఫ్ ఫోర్సెస్, దాని మీద ఎలాంటి ఫోర్సెస్ పడుతున్నాయి, ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట ఇందులో. ఓకేనా. సో నేను చెప్పాను థియరీ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థియరీ ఆఫ్ మిషన్స్, వర్క్షాప్ ప్రొసీజర్, ఇంజనీర్ డ్రాయింగ్. సో ఇవన్నీ కూడా దీనికే ఉపయోగపడతాయి అనమాట. నీడ్ని బట్టి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి డిజైన్ చేయడానికి. అలాగే మెటీరియల్ సెలక్షన్లోకి వచ్చేటప్పటికి సెలెక్ట్ ద మెటీరియల్ బెస్ట్ సూటెడ్ ఫర్ ద ఈచ్, అంటే కాంపోనెంట్కి ఏదైతే మెటీరియల్ యూజ్ అవుతుందో ఆ మెటీరియల్ని పర్ఫెక్ట్గా సెలక్షన్ ఉండాలన్నమాట. మెటీరియల్ సెలెక్షన్, సెలెక్ట్ ద మెటీరియల్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఈచ్ మెంబర్ ఆఫ్ ద మిషన్. ఒక మిషన్లో ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయాలి, ఎక్కడ ఐరన్ యూజ్ చేయాలి, ఎక్కడ కాపర్ యూజ్ చేయాలి, ఎక్కడ అల్యూమినియం యూజ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాల్సింది అనమాట. ఇంజిన్ వరకు అల్యూమినియం యూజ్ చేస్తాం, పైన డూమ్స్ వాటికి ప్లాస్టిక్ యూజ్ చేస్తాం. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ద మెటీరియల్, సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ మీద చాలా కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓకేనా. డిజైన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సైజెస్ అండ్ స్ట్రెస్సెస్. ఫైండ్ ద సైజ్, ఫైండ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద మెంబర్ and permissible stresses for the material used. It should be kept in the mind that each member should not be deflect or deform than the permissible limit. అంటే దాని మీద ఆ కాంపోనెంట్ మీద ఎలాంటి స్ట్రెస్సెస్ లిబరేట్ అవుతున్నాయి, ఓకేనా, స్ట్రెయిన్స్ లిబరేట్ అవుతుంది, ఎలాంగేషన్ అవుతుంది అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే అంత లోడ్ పడినప్పుడు డిఫామ్ అయిందనుకోండి, డిఫామ్ అయితే కనుక కంపల్సరీ బాడీనే బ్రేక్ అయిపోద్ది. అంటే డిఫామ్ అవుట్ ఏంటి, సాగడం, ఓకే, చేంజ్ ఇన్ ఇట్ షేపు. సో చేంజ్ అయిందంటే కనుక అందులో స్ట్రెస్సెస్ ఎక్కువ డెవలప్ అవుతాయి, స్ట్రెయిన్ డెవలప్ అవుతాయి. సో బాడీ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకేనా. మోడిఫికేషన్, ఎలాంటి ఏమైనా బాడీలో సైజెస్లో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే కనుక ఈ మోడిఫికేషన్లో మనం అంటే ఈ మోడిఫికేషన్లో కూడా చాలా మట్టుకు రిడక్షన్ అయిపోతుంది అనమాట కాస్ట్. మోడిఫై ద సైజ్ అండ్ మెంబర్ టు అగ్రీ ద విత్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ జడ్జిమెంట్ టు ద ఫెసిలిటేట్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఫాస్ట్ అంటే ప్రీవియస్గా మనం చేసిన డిజైన్లో ఎలాంటి మోడిఫికేషన్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డీటెయిల్ డ్రాయింగ్ అంటే కంప్లీట్ డిజైన్ యొక్క కంప్లీట్ డ్రాయింగ్ ఉంటుంది అనమాట, అది డ్రా చేసుకోవాలి కంపల్సరీ. ప్రొడక్షన్ అంటే ద కాంపోనెంట్ యాజ్ పర్ ద డ్రాయింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ అసెంబుల్డ్ ఇన్ ద వర్క్షాప్. డైరెక్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్లో మనం ఆ ప్రాసెస్ అంతా చేస్తాం అనమాట. ఓకేనా. నీడ్ తెలిసి ఉండాలి, ఎనాలిసిస్ తెలిసి ఉండాలి, సింథసిస్ తెలిసి ఉండాలి, ఓకేనా, మెటీరియల్ సెలెక్షన్ తెలిసి ఉండాలి, డిజైన్ ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి, మోడిఫికేషన్ తెలిసి ఉండాలి, డీటెయిల్ డ్రాయింగ్ అనేది తెలిసి ఉండాల్సిందే, ప్రొడక్షన్ తెలియాల్సిందే. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిజైన్, అడాప్టివ్ డిజైను, డెవలప్డ్ డిజైను, అలాగే న్యూ డిజైను. అడాప్టివ్ డిజైన్ ఈజ్ ఎ వన్ విచ్ ఈస్ డిజైన్డ్ వర్క్ ఇన్ కాన్సర్న్ with the adoption of the existing design, required no special skills and no knowledge. Example, bicycles and IC engines. Adaptive design అంటే ఎగ్జిస్టింగ్ వన్కి మోడిఫికేషన్ అనమాట. ఓకేనా. సో ఎగ్జిస్ట్ అయిన వాటికి మోడిఫై చేసుకుంటే కనుక అడాప్టివ్ డిజైన్ అవుద్ది. డెవలప్డ్ డిజైన్ హై స్టాండర్డ్ ఆర్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఈజ్ ఎసెన్షియల్ వెన్ ద ప్రొవెన్. అంటే ఈ డెవలప్డ్ డిజైన్ అంటే స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి. ఓకేనా. మోడిఫైడ్ ద మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం మోడిఫై చేస్తాం. మెటీరియల్ మళ్ళీ ఏదైనా మెటీరియల్లో ఏదైనా ఇఫెక్ట్స్ ఉంటే మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేస్తాం. అది డెవలప్డ్ డిజైన్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, దాన్ని కొంచెం డెవలప్ చేస్తాం అనమాట. మోడిఫైడ్ అంటే డిజైన్ ప్రాసెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, మెటీరియల్ కానీ ఏమైనా చేంజ్ చేస్తే కనుక డెవలప్డ్ డిజైన్. న్యూ డిజైన్ వచ్చేసరికి న్యూ డిజైన్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్, టెక్నికల్ క్యాపబిలిటీ. ఒక కొత్తగా డిజైన్ చేయాలనుకోండి, దానికి చాలా రీసెర్చ్ అనేది చేసి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ఓకే. ఎ ఫ్యూ డిజైన్స్ బ్రింగ్ అవుట్ న్యూ మిషన్స్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ బేసిక్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. అంటే కంప్లీట్గా అది న్యూ డిజైన్ అంటే చెప్పాలంటే కంప్లీట్గా న్యూ టెక్నాలజీ అయి ఉండాలి, కంప్లీట్గా ఎప్పుడు దాన్ని యూజ్ చేసి ఉండకూడదు అనేది న్యూ డిజైన్లోకి వస్తుంది. ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ద మిషన్ డిజైన్. ఎలాంటి ఫ్యాక్టర్స్ మిషన్ డిజైన్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి,
చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్ ఇన్ ద మెషిన్ డిజైన్ ఆర్ వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద మెషిన్ డిజైన్? డ్యూరింగ్ ద డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్. ఫస్ట్ టైప్ ఆఫ్ లోడింగ్, దాని మీద ఎలాంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి డిజైన్ చేస్తామో అని అంటున్నాడు అది. ఓకేనా, ఇందాకమ్మ ప్రొసీజరు, ఇది ఫ్యాక్టర్స్ అనమాట. టైప్ ఆఫ్ లోడింగ్ అని అంటే స్టాటిక్ అంటే స్టేషనరీగా పడుతుందా లోడు, డైనమిక్ అంటే మూవ్ అవుతున్నప్పుడు లోడ్ పడుతుందా, లేదా సింపుల్ అంటే కాంప్లికేటెడ్ లోడ్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్ని బట్టి మనం కన్సిడర్ చేసి మనం డిజైన్ చేస్తాం. అలాగే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే మనం చేసే ఆబ్జెక్ట్ సైజ్ మీద డిపెండ్ అయ్యేది కూడా మనం కన్సిడర్ చేసి కూడా మిషన్ డిజైన్ అనే కాంపోనెంట్స్ని డిజైన్ చేస్తాం అనమాట. సింపుల్, కాంప్లికేటెడ్, స్మాల్ అండ్ లార్జ్ అంటే చిన్న చేయాలా పెద్ద చేయాలనేది కూడా దాన్ని కన్సిడర్ చేసి కూడా మిషన్ కాంపోనెంట్ డిజైన్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే ప్యూర్ అట్మాస్ఫియర్, ప్యూర్ అంటే ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ అయినా లేకపోతే కాదా, అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉన్నది, ఎకో సిస్టమ్కి ఫ్రెండ్లీగా ఉందా లేదా అని చూస్తూ ఉన్నాం. మెటీరియల్ ప్రాపర్టీస్, హార్డ్నెస్ ఎంత, సాఫ్ట్వేర్ రిజిడిటీ, ఎలాసిటీ అండ్ టఫ్నెస్. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసి మనం అంటే ఒక పర్టికులర్ కాంపోనెంట్కి హార్డ్నెస్ ఎక్కువ మెటీరియల్ కావాలనుకోండి, ఆ మెటీరియల్ని యూజ్ చేసి మనం డిజైన్ చేస్తాం అనమాట. అంటే ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడ పర్టికులర్ ప్లేస్లో మనకి ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, లేకపోతే సేఫ్ ప్లేసా కాదా, వాటర్ ఫెసిలిటీస్ ఉందా. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం డిజైన్ మిషన్ ఎలిమెంట్ని డిజైన్ చేస్తాం అనమాట. అలాగే హ్యూమన్ సేఫ్టీ, అది హ్యూమన్కి సేఫ్గా ఉందా లేకపోతే లేదా, అంటే కొన్ని కెమికల్స్ ఏంటంటే ఇండస్ట్రీ హ్యూమన్ సేఫ్టీ ఉండదు, అలాంటివి ఏమైనా ఉందా అని అడుగుతాను. నెక్స్ట్ కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపోనెంట్ డిజైన్ చేయాలన్నా చాలా కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసం ఏంటంటే కాస్ట్ రిడక్షన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి మోడిఫికేషన్లో కాస్ట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద డిజైన్ ఈజ్ ఇన్ ఈచ్ వే, సో అదే చెప్తున్నాడు, ఈచ్ వే. ఓకేనా. జనరల్ కన్సిడరేషన్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ద మిషన్ ఎలిమెంట్స్, సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్. సో జనరల్ కన్సిడరేషన్ ఇన్ ద డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, డిజైన్ మిషన్ జనరల్గా కన్సిడర్ చేసే కాంపోనెంట్స్. సెలక్షన్ ఆఫ్ మెటీరియల్ ఇందాక చెప్పింది, సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్, టైప్ ఆఫ్ లోడు, మోషన్ ఆఫ్ ద పార్ట్స్. ఓకేనా. వర్క్ ఫెసిలిటీస్, సేఫ్టీ మెజర్మెంట్స్, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అండ్ లూబ్రికేషన్స్, యూజెస్. ఇందులో 3 క్వశ్చన్స్ దీని మీద అడుగుతాడు అనమాట. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బీ కన్సిడర్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ద మిషన్ ఎలిమెంట్, అంటే ఏ ఫ్యాక్టర్ని యూజ్ చేసి మెటీరియల్ కన్సిడర్ చేస్తావు అని అడుగుతున్నాడు. ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ సచ్ యాజ్ మెకానికల్ ప్రాపర్టీస్, అంటే మెకానికల్ ప్రాపర్టీస్ అంటే దాని యొక్క స్ట్రెంత్ ఎంత, దాని యొక్క స్ట్రెస్సెస్ ఏంటి, స్ట్రెయిన్స్ ఏంటి, ఎలాబుల్ స్ట్రెస్సెస్ ఏంటి, స్ట్రెయిన్స్ ఏంటి, దాని యొక్క షియర్ స్ట్రెస్, ఎలాబుల్ షియర్ స్ట్రెస్ ఎంత, టార్షనల్. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి దాని హార్డ్నెస్ ఎంత, టఫ్నెస్ ఎంత, యంగ్ మాడ్యులస్ ఎంత, ఇవన్నీ కన్సిడర్ చేస్తే దాన్ని మెకానికల్ ప్రాపర్టీస్ అంటారనమాట. అలాగే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్, కండక్టివిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దానికి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఎంత. ఓకేనా. సో ఇవన్నీ కన్సిడర్ చేసి కనుక మనం డిజైన్ చేస్తే కనుక దాన్ని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటారు. ఫిజికల్ ప్రాపర్టీస్ మనకు కొన్ని మెటీరియల్స్కి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనుకోండి, సడన్గా కాంట్రాక్షన్ అవుతాం, లేకపోతే అపీరెన్స్ సరిగ్గా లేకపోవడం. సో ఇలాంటి వాటి మీద కూడా మనం ఎలాంటి మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అపీరెన్స్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఫిజికల్గా అది అన్ఫిట్గా ఉండడం. సో ఓకేనా. థర్మల్ ప్రాపర్టీస్ అంటే కొన్ని టెంపరేచర్ దగ్గర కొన్ని కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటుంది దాని యొక్క షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ని మనం కనుక బాయిలర్లో వేస్తే ఆటోమేటిక్, బాయిలర్లో కాదు ఏదన్నా స్టవ్ మీద పెడితే ఆటోమేటిక్ కాంట్రాక్షన్ అవుద్ది. సో అంటే ఇప్పుడు థర్మల్గా అది అన్ఫిట్ అనమాట. ఓకేనా. సో అలాంటి కన్సిడరేషన్లో కూడా మనం దీన్ని మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అకాస్టిక్ ప్రాపర్టీస్ అంటే అకాస్టిక్, సో దీనికి సంబంధించినవి, ఎయిర్కి సంబంధించిన కాంపోనెంట్స్. సో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటే కనుక దాన్ని అకాస్టిక్ ప్రాపర్టీస్ అంటారు. ఆప్టికల్ ప్రాపర్టీస్, కొన్ని ఆప్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసెస్ అనేవి ఆప్టికల్ ప్రాపర్టీస్ అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉండాలా, లేకపోతే దాని యొక్క డయాఫ్రమ్, దట్ ఈస్ మనం చూస్తూ ఉంటాం గ్లాసెస్ సెలక్షన్లో మనకు మెటీరియల్లో. ఈజీ అవైలబిలిటీ, మెటలాజికల్ ప్రాపర్టీస్ అంటే స్ట్రక్చరు, దాని యొక్క స్ట్రెంత్, హార్డ్నెస్, ఇవన్నీ కూడా.
ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అవైలబిలిటీ ఉందా, లేదా కాస్ట్ ఎంత, కాస్ట్ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, నాన్ హజార్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, అవి మెటీరియల్స్ అనేవి హ్యూమన్కి ఎఫెక్ట్ అవుతాయి అనేది, అంటే మెటీరియల్ సెలెక్షన్ అనేది ఈ కాంపోనెంట్స్ మీద మనం తీసుకుంటాం అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, అసలు మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉన్నాయి మెటల్స్ అనేవి. సో స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ద ఎక్స్టర్నల్లీ అప్లైడ్ లోడ్ వితౌట్ ద బ్రేకింగ్ ఆర్ ఈల్డింగ్. అంటే ఇది ఒక స్ట్రెంగ్త్ అనేది ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. ఇట్ ఈస్ అప్లై మెటీరియల్ యొక్క లోడ్ని తట్టుకుంటుందా తట్టుకోలేదా అనేది చూస్తాం. దాన్నే స్ట్రెంగ్త్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటాం. స్టిఫ్నెస్, ఇట్ ఈస్ ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఇది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. రెసిస్ట్ ద డిఫార్మేషన్ అండర్ ద లోడ్స్. ఒక స్టిఫ్నెస్ అనేది ఇట్ ఈస్ ఎ మెటీరియల్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ రెసిస్ట్ ద డిఫార్మేషన్ ఆఫ్ ద మెటీరియల్. అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, డిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది కదా, ఆ డిఫ్లెక్షన్ని రెసిస్ట్ చేసేది అంటే డస్ నాట్ డిఫ్లెక్షన్, అంటే రెసిస్ట్ చేసే ప్రాపర్టీని స్టిఫ్నెస్ అంటారు. ఎలాసిటీ, ఇట్ ఈస్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు రిగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ని మనం లాగదీసాం అనుకోండి, మళ్ళీ వదిలితే ఏమవుతుంది, దట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, దీన్ని ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటారు అనమాట. ప్లాసిటీ, it is a property of metals which remains thus deforms procedure under the lower permeability. This property of the material is necessary for forging is stamping. So మన ప్లాసిటీ అంటే it does not gain its original shape అనమాట. దాన్నే ప్లాస్టిసిటీ మెటీరియల్స్ అంటారు. ఈ పేజ్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్ సెలెక్షన్లో మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి, అంటే మెటీరియల్ సెలెక్ట్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి ఒక మెషిన్ కాంపోనెంట్స్కి. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, 4 నేర్చుకున్నాం ఇక్కడ. స్ట్రెంగ్త్ అనేది, స్టిఫ్నెస్ అనేది, ఎలాసిటీ అనేది, ప్లాసిటీ అనేది, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెంగ్త్ అంటే లోడ్ బేస్డ్ అనమాట, ఓకేనా. స్టిఫ్నెస్ అంటే ఇది కూడా లోడ్ బేస్డే, బట్ ఇట్ రెసిస్ట్ ద డిఫార్మేషన్ అండర్ ద లోడ్స్, ఓకేనా. ఎలాసిటీ అంటే ఇట్ డస్ నాట్, అంటే ఒకసారి లోడ్ అప్లై చేసి మళ్ళీ తీసేసాం అనుకోండి, ఇట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్, ఓకేనా. సో దాన్ని ఎలాసిటీ అంటారు. ప్లాసిటీ అంటే ఇట్ డస్ నాట్ గెట్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట ఆఫ్టర్ రిమూవింగ్ ద లోడ్స్, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు తెలిసి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇది, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుని సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఈ నెక్స్ట్ వీడియో ఒకటి ఉంటుంది, దానిలో నీకు రిమైనింగ్ సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి మెటీరియల్ ప్రాపర్టీస్, సో దాని కంటిన్యూషన్ అనమాట. దీనిది చూడండి ఒకసారి. మెటీరియల్ ప్రాపర్టీస్లో అక్కడ 4 వరకు చెప్పుకున్నాం, దాని తర్వాత ప్రాసెస్ ఇది. డక్టిలిటీ, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటల్ ఎబిలిటీ టు డ్రాన్ ఇంటూ ఏ వైర్ బై టెన్సైల్ ఫోర్స్. టెన్సైల్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు దానికి ఎబిలిటీ అనమాట టు వైర్ బై, అంటే డక్టిలిటీ అంటే ఇట్ హ్యాస్ ఏ సాగి గుణం ఉండిద్ది అనమాట, దాన్నే డక్టిలిటీ అంటారు. ద డక్టిలిటీ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ బై ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. అంటే అలా సాగి గుణం ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ మనం డక్టిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ అనేది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నాడు. నెక్స్ట్ మిలాబిలిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ ఎబిలిటీ టు డ్రాన్ ఇన్ టు ద థిన్ షీట్ బై కంప్రెసివ్ ఫోర్స్. ఎబిలిటీ టు డ్రాను, సాగే గుణం, ఇది కూడా సాగే గుణం అనమాట. రోల్డ్ బై హ్యామర్డ్ ఇన్ టు ద థిన్ షీట్స్. మనం కనుక వాటి మీద ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మెటీరియల్ కనుక అలాగా సాగే గుణం ఉంటాయి కనుక దాన్ని మిలాబిలిటీ అంటారు. బ్రిటిల్నెస్ అంటే సడన్ బ్రేకింగ్ అనమాట. సడన్ బ్రేకింగ్ విత్ మినిమం డిస్టార్షన్, అసలు డిస్టార్షన్ అవ్వదు, బ్రేక్ అయిపోతుంది. బ్రిక్స్ లేకపోతే సెరమిక్స్, గ్లాస్ బ్రిటిల్నెస్లోకి వస్తాయి అనమాట. టఫ్నెస్, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు రెసిస్ట్ ద ఫ్రాక్చర్ డ్యూ టు హై ఇంపాక్ట్ లోడ్. ఇంపాక్ట్ లోడ్ పడుతున్నప్పుడు అది కనుక రెసిస్ట్ చేయగలిగితే, ఆ మెటీరియల్ బ్రేక్ అవ్వకుండా రెసిస్ట్ చేయగలిగితే దాన్ని టఫ్నెస్ అంటారు. రెసిలియన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ టు మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ when distortion elastically, ఓకేనా. అంటే రెసిలియన్స్ అంటే ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేదాన్ని రెసిలియన్స్ అంటారు. దిస్ ప్రాపర్టీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ స్ప్రింగ్ మెటీరియల్స్లో స్ప్రింగ్లో మనకి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ క్రీప్, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ విత్ టైము. అంటే
డిఫార్మేషన్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం ద్వారా కనుక అది డిఫార్మేషన్ అవుతూ ఉంటే కనుక దాన్ని క్రీప్ అంటారు అనమాట. ఐసీ ఇంజిన్స్, బాయిలర్స్, టర్బైన్ బ్లేడ్స్, రాకెట్ ఇంజిన్స్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కాంపోనెంట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్జెక్టెడ్ టు క్రీప్కి సో సబ్జెక్ట్ అవుతాం అనమాట. నెక్స్ట్ ఫెటిగ్. వెన్ ఏ మెటీరియల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రిపీటెడ్ స్ట్రెస్సెస్ ఇట్ ఫెల్స్ ఎట్ స్ట్రెస్సెస్ బిలో ద yield పాయింట్ స్ట్రెస్సెస్. ఫెటిగ్ అంటే రిపీటెడ్ లోడ్ని రెసిస్ట్ చేస్తే కనుక దాన్ని ఫెటిగ్ స్ట్రెంత్ అంటారు అనమాట. సో ఒకసారి చూడండి, ఎబిలిటీ ఆఫ్ విత్ స్టాండ్ సైకిల్ స్ట్రెస్సెస్ అని కూడా రాశాడు, చూడండి ఒకసారి. నెక్స్ట్ హార్డ్నెస్, రెసిస్టెన్స్ టు వియర్, స్క్రాచింగ్ అంటే హార్డ్నెస్ అంటే రెసిస్టెన్స్ టు వియర్ అరిగిదలని దాన్ని రెసిస్ట్ చేసే తత్వాన్ని హార్డ్నెస్ అంటారు అనమాట. డిఫార్మేషన్, మిలయబిలిటీ, ఈటీసీ. దీంట్లో బ్రినల్ హార్డ్నెస్ ఉండేది, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ ఉండేది, విక్కర్స్ హార్డ్నెస్. అంటే ఒక మెటీరియల్ యొక్క హార్డ్నెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ బ్రినల్ హార్డ్నెస్ టెస్ట్ అనేది, రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్ అనేది ఇది ఉంటుందన్నమాట ఒక మెటీరియల్ యొక్క హార్డ్నెస్. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనమాట. మెటీరియల్ యొక్క ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ఇంజనీరింగ్ పర్పస్. సో ఎలా సెలెక్ట్ చేయాలి? ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్, ప్రాపర్ మెటీరియల్ ఫర్ ఇంజనీరింగ్ పర్పస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్. అంటే చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్, చాలా ఓకేనా. ఫర్ ఏ డిజైనర్కి చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్ అంటున్నాడు. ద బెస్ట్ మెటీరియల్ ఈజ్ వన్ విచ్ వీ సర్వ్ ద డిజైర్డ్ ఆబ్జెక్టివ్ టు మినిమం కాస్ట్. అంటే బెస్ట్ మెటీరియల్ చూస్ చేసుకోవాలి, మనకు కావాల్సిన కాస్ట్లో అనేది చాలా ఇంపార్టెంట్. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్ వైల్ సెలెక్టింగ్ ద మెటీరియల్. మెటీరియల్ సెలెక్ట్ చేయడానికి ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అనేవి బాగా ఉపయోగపడుతుంది. ఎబిలిటీ ఆఫ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్కి ఉన్న ఎబిలిటీని బట్టి చెప్పొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సూటబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ సర్వీసెస్. అంటే మనం వర్క్ చేసేటప్పుడు ఆ మెటీరియల్ అనేది రెసిస్ట్ చేయగలదా అనేది ఎబిలిటీ, సూటబిలిటీ కూడా చూసుకోవాలన్నమాట. ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది ఎంత ఉన్నది అనేది కూడా చూస్తూ ఉంటాం, ఓకేనా. The important properties which determine the unity of the materials are physical, chemical and mechanical properties. The important properties, maximum important properties ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే which determine the utility of material. అంటే ఆ యూటిలిటీని డిటర్మైన్ చేస్తాయి అనమాట. ఆర్ ఫిజికల్, ఈ మూడే యూటిలిటీ ఎంత యూటిలైజ్ చేసుకోవచ్చు మెటీరియల్ అనేది, ఈ మూడే ప్రాపర్టీసే మనకు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఒకటి ఫిజికల్, కెమికల్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్. అమ్మ చూడండి ఒకసారి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, నిమిషం. ఓకేనా, ఒకదానికొకటి సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ అంటే మనకు అవి అవైలబిలిటీలో ఉన్నాయా లేవా, అంటే సూటబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఏ వర్కింగ్ కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా, ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఎలా క్లాసిఫై చేసాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా అడుగుతాడు మనకి, ఒక క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని. అసలు ఎలా ఉంటాయి అనేది చూడండి ఒకసారి. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. వాడు ఎన్యూమరేట్, సో ఎలాగ అడుగుతాడంటే ఎన్యూమరేట్ కామన్లీ యూజ్డ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అని అడుగుతాడు. ద ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ యాజ్, సో ఇలా క్లాసిఫై చేసాము. ఇందాక మాట్లాడిందేమో మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనమాట, కానీ ఇక్కడ మెటీరియల్ని ఎలా క్లాసిఫై చేస్తామని అంటున్నాడు. మెటల్స్ అండ్ దేర్ అలాయ్స్, ఐరన్, ఎగ్జాంపుల్ మెటల్స్ ఉన్నాయి కదా, మెటల్స్లో ఏమేమి వస్తాయి అంటే ఎగ్జాంపుల్ ఐరన్, స్టీలు, కాపర్, అల్యూమినియం, ఈటీసీ అన్నీ కూడా మెటల్స్ అనమాట. ద మెటల్స్ మే బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫెర్రస్ మెటల్స్ ఆర్ నాన్ ఫెర్రస్ మెటల్స్. అంటే మళ్ళీ ఫర్దర్గా మనం క్లాసిఫై చేస్తాను అనమాట. మెటల్స్లోనే ఫెర్రస్ మెటల్స్ ఉంటాయి, నాన్ ఫెర్రస్ మెటల్స్ ఉంటాయి. ఫెర్రస్ మెటల్స్ అంటే కంటైనింగ్ ఐరన్ ఈజ్ ఏ మేజర్ కాన్స్టిట్యూంట్, అంటే మేజర్గా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఫెర్రస్ మెటల్స్ అంటారు. సచ్ యాజ్ క్యాస్ట్ ఐరన్, వైట్ ఐరన్, స్టీలు ఇవి ఉంటాయి. అంటే అందులో ఐరన్ ఎక్కువ ఉండాలన్నమాట, దాన్ని ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు. నాన్ ఫెర్రస్ మెటీరియల్ని కంటైనింగ్ అదర్ దెన్ ఐరన్ సచ్ యాజ్ కాపరు,
ఐరన్ కాకుండా వేరే ఎక్కువ ఉంటే కనుక దాన్ని నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు. సచ్ యాజ్ కాపరు, అల్యూమినియం, బ్రాస్, ఈటీసీ, జింకు, టిన్ను ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ మెటీరియల్స్లోకి వస్తాయి అన్నమాట. నాన్ మెటల్స్లోకి వచ్చేటడికి ఇందాక చెప్పింది మెటల్స్. నాన్ మెటల్స్ వచ్చేసి సచ్ యాజ్ గ్లాస్ నాన్ మెటల్స్లోకి వస్తుంది, రబ్బరు నాన్ మెటాలిక్ కాంపోనెంట్స్లోకి వస్తుంది, ప్లాస్టిక్, ఫైబరు, లెదరు, అబ్సెస్టర్స్. సో ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు మెటీరియల్స్ అండ్ దేర్ అలాయ్స్, మెటీరియల్స్లోకి అండ్ దెన్ దేర్ అలాయ్స్. క్యాస్ట్ ఐరన్ వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్ ఐరన్ కార్బన్ కంటైనింగ్ మోర్ దెన్ 2% ఆఫ్ కార్బన్. అంటే క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఏ అలాయ్ అంటున్నాడు. ఐరన్ అండ్ కార్బన్ ఉండిద్ది, కంటైనింగ్ మోర్ దెన్ 2% ఆఫ్ కార్బన్. టైపికల్లీ కాంపోజిషన్ ఆఫ్ ఆర్డినరీ కాస్ట్ ఐరన్ వచ్చేసి కార్బన్ ఐరన్ క్యాస్ట్ ఐరన్కి వచ్చేసి కార్బన్ 3.42% ఉంటుంది, మ్యాంగనీస్ 0.5 to 1%, ఫాస్ఫరస్ అప్ టు 0.1%, సిలికాన్ వచ్చేసి 1 to 3%, సల్ఫర్ వచ్చేసి 0.1%, ఐరన్ వచ్చేసి రిమైనింగ్ అంతా కూడా ఐరన్ ఉండేది అంటారు. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ ఆర్ వైట్ క్యాస్ట్ ఐరన్, మెలయబుల్ క్యాస్ట్ ఐరన్, గ్రే క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్లోనే డిఫరెంట్ ఉన్నాయి. వైట్ క్యాస్ట్ ఐరన్ అని, మెలయబుల్ క్యాస్ట్ ఐరన్ అని, గ్రే క్యాస్ట్ ఐరన్ అని, సెఫ్రాయిడల్ క్యాస్ట్ ఐరన్ అని, చైల్డ్ క్యాస్ట్ ఐరన్ అని, అలాయ్ క్యాస్ట్ ఐరన్ అని, ఇలాగే డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. అడ్వాంటేజెస్, క్యాస్ట్ ఐరన్ వల్ల అడ్వాంటేజెస్: అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, హై కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, కాంపోనెంట్స్ కెన్ బి గివెన్ ఎనీ కాంప్లెక్స్ షేప్స్. అంటే ఆ కాంపోనెంట్తో ఈ క్యాస్ట్ ఐరన్తో ఎలాంటి కాంపోనెంట్ అయినా చేయొచ్చు వితౌట్ ఇన్వాల్వింగ్ ఏ కాస్ట్లీ మిషనింగ్ ఆపరేషన్. అంటే కాస్ట్లీ మిషన్ యూజ్ చేయకపోయినా మనం ఈజీగా ఈ కాంపోనెంట్స్ని కాంప్లెక్స్ కాంపోనెంట్స్ డిజైన్ చేయొచ్చు క్యాస్ట్ ఐరన్తో. మోర్ రెసిస్టెన్స్ టు వియర్, అంటే అరుగుదల ఇది తక్కువ ఉండిద్ది అనమాట. అంటే మోర్ రెసిస్టెన్స్ టు వియర్ ఈవెన్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ బౌండరీ లూబ్రికేషన్స్. ఎలాంటిది ఏ కండిషన్లోనైనా ఇది వియర్నెస్ అనేది ఎక్కువ తట్టుకోగలదు అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్, పార్ట్స్ డు నాట్ చేంజ్ బిట్వీన్ ద రూమ్ టెంపరేచర్స్ అండ్ 350 సెంటీగ్రేడ్. అంటే ఈ ప్రాపర్టీస్ అనేవి, ఈ క్యాస్ట్ ఐరన్ యొక్క ప్రాపర్టీస్ ఎలాంటి కండిషన్లోనైనా అంటే టెంపరేచర్ చేంజెస్లో ఉన్నా కానీ ఇలాంటివి తట్టుకోగలుగుతుంది అనమాట. సో దానికే దీనికి ఉపయోగించడానికి కారణం. డిజైన్ ఇట్ హ్యాస్ పూర్ టెన్సైల్ స్ట్రెంత్ తక్కువ ఉండిద్ది అనమాట క్యాస్ట్ ఐరన్కి. క్యాస్ట్ ఐరన్ డస్ నాట్ ఆఫర్స్ ఎనీ ప్లాస్టిక్ డిఫార్మేషన్. క్యాస్ట్ ఐరన్ ఎలాంటి ప్లాస్టిక్ డిఫార్మేషన్ని అలౌ చేయదు. క్యాస్ట్ ఐరన్ ఈజ్ బ్రిటిల్ మెటీరియల్. సో క్యాస్ట్ ఐరన్ బ్రిటిల్ మెటీరియల్ అంటే లైక్ బ్రిక్స్, ఇటక ఎలాగ ఉంటుందో, గ్లాస్ ఎలాగ ఉంటుందో క్యాస్ట్ ఐరన్ కూడా అలాగే ఉండిద్ది అంటున్నాడు. ద మిషనబిలిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ పార్ట్స్ ఈజ్ పూర్ కంపేర్డ్ టు స్టీల్తో కంపేర్ చేసుకుంటే మిషనబిలిటీ అంటే దాని మీద చేసే మిషనింగ్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉండిద్ది అంటున్నాడు. అప్లికేషన్స్: మిషన్ టూల్స్ బెడ్స్. మిషన్ టూల్స్ అంటే లేత్ మిషన్ యొక్క బెడ్ కింద, ఆటోమేటిక్ కాంపోనెంట్స్కి, అగ్రికల్చర్ కాంపోనెంట్స్కి, ఫీడ్ పంపు ఫిటిక్స్కి, పిస్టన్ డిజైన్ చేయడానికి, పిస్టన్ రింగ్స్కి, అలాగే క్యామ్ షాఫ్ట్స్కి, అలాగే పుల్లీస్కి, గేర్స్కి, ఓకేనా, అగ్రికల్చర్ ట్రాక్టర్స్కి, ఇంప్లిమెంట్ పార్ట్స్కి, అండ్ ఇన్ ఆటోమేటివ్ క్రాంక్ షాఫ్ట్స్కి, పిస్టన్స్కి అండ్ సిలిండర్స్కి బాగా ఈ క్యాస్ట్ ఐరన్ని బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఈ మెటీరియల్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే క్యాస్ట్ ఐరన్ యొక్క కాంపోజిషన్, అంటే కార్బన్ ఎంత ఉంది, నెక్స్ట్ మ్యాంగనీస్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, సిలికాన్ ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది అనేది క్యాస్ట్ ఐరన్లో మనం పూర్తిగా నేర్చుకున్నాం. దాని యొక్క అడ్వాంటేజెస్, డిజైన్ అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. ఓకే, ఓవరాల్గా నేను ఏం చెప్పేది అనుకుంటే ఇది క్యాస్ట్ ఐరన్ లార్జ్ క్వాంటిటీలో మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉండిద్ది. అందుకని ఈ క్యాస్ట్ ఐరన్ని బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే ఓకేనా, సో చాలా పార్ట్స్కి ఈ క్యాస్ట్ ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టీలు, దాని యొక్క క్లాసిఫికేషన్. ఇట్ ఈజ్ ఏ ఎలా ఐరన్ అండ్ కార్బన్, ఐరన్ అండ్ కార్బన్ ఎలాయ్ అనమాట. కాంపోజిట్కి ఎలాయ్కి డిఫరెన్స్ ఏంటంటే, కాంపోజిట్ అంటే డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట. ఎలాయ్ అంటే సో దాంట్లో పర్సంటేజ్లో ఉంటుంది. చూడండి ఒకసారి, మిక్స్ అయిపోయిద్దా టోటల్గా. ఇప్పుడు
ఓకేనా. క్లాసిఫికేషన్స్ వస్తే డెడ్ మైల్ స్టీల్ అప్ టు 0.15% కార్బన్, అలాగే లో కార్బన్ మైల్ స్టీల్కి వచ్చేసి క్లాసిఫికేషన్స్ అనమాట. డెడ్ మైల్ స్టీలు, లో కార్బన్ మైల్ స్టీలు, మీడియం కార్బన్ మైల్ స్టీలు, హై కార్బన్ మైల్ స్టీలు, అంటే పర్సంటేజ్ని బట్టి, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ బట్టి వీటిని కేటగరైజ్ చేసాడు అనమాట. లో కార్బన్ ఇప్పుడు డెడ్ మైల్ స్టీల్ ఏమో 0.15% కార్బన్ ఉండిద్ది. లో కార్బన్ మైల్ స్టీల్స్లోకి వచ్చేదానికి 0.15 to 0.5 కార్బన్ ఉండిద్ది. గుడ్ డక్టిలిటీ, ఆ మెటీరియల్కి డక్టిలిటీ ప్రాపర్టీ ఎక్కువ ఉండిద్ది అండ్ గుడ్ ఫార్మబిలిటీ. మీడియం కార్బన్ స్టీల్కి వచ్చేసి 0.45% to 0.8% కార్బన్ ఉండిద్ది. హై హార్డ్నెస్ ఎక్కువ ఉండిద్ది ఈ మీడియం కార్బన్ స్టీల్స్లో, అలాగే లో కార్బన్ స్టీల్స్లో. దెన్ కంపేర్ టు లో కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్లో 0.8% to 1.5 కార్బన్, గుడ్ వియర్ అండ్ ఆపరేషన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండిద్ది. అప్లికేషన్స్ కార్బన్ 0.1 to 0.2% ఉన్నదేమో టర్నింగ్, ఫోర్జింగ్, ప్రెస్డ్ స్టీల్స్, పార్ట్స్కి, రివిట్స్కి, స్క్రూస్కి ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే ఆ పర్సంటేజ్ని బట్టి చెప్పాడు అనమాట. 0.2 to 0.3% కార్బన్ ఉన్న స్టీల్స్కేమో ఫోర్జ్డ్ మిషన్ పార్ట్స్కి, స్ట్రక్చరల్ మెంబర్స్కి, బాయిలర్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం. 0.3 to 0.55% ఫోర్జ్డ్ కాంపోనెంట్స్కి అండ్ మిషన్ పార్ట్స్కి, ఆటోమొబైల్ బోర్డ్స్కి, షాప్స్కి, అంటే వాటి యొక్క పర్సంటేజ్ని బట్టి కార్బన్ని, స్టీల్స్ని ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్ ఇన్ స్టీల్స్. కార్బన్ వచ్చేసి ఎంత పర్సంటేజ్లో ఉండేది అంటున్నాడు. కార్బన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ కార్బన్ కంటెంట్ అప్ టు 0.83% ఇంక్రీజెస్ ద అల్టిమేట్ స్ట్రెంగ్త్. If the carbon content is going to be more than 0.8%, reduces the strength, hardness, ductility and weldability అని చెప్తున్నాడు. సిలికాన్ ఈజ్ యాడెడ్ ఇన్ స్ప్రింగ్ స్టీల్ టు ఇంక్రీజ్ ద టఫ్నెస్. సిలికాన్ని ఎక్కువ యాడ్ చేస్తాము యాడెడ్ టు ఇన్ స్ప్రింగ్ స్టీల్స్, ఇంక్రీజింగ్ ద టఫ్నెస్ ఇంక్రీజ్ చేయడానికి స్ప్రింగ్స్లో. అలాగే మ్యాంగనీస్ ఇంక్రీజెస్ ద హార్డ్నెస్ అండ్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్. నికెల్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్, హార్డ్నెస్ అండ్ టఫ్నెస్ ఇంక్రీజెస్. అలాగే క్రోమియం ఇంక్రీజెస్ ద హార్డ్నెస్, అంటే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రాపర్టీస్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో అది ఎలా ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. అప్లికేషన్కి వచ్చేదానికి స్టాంపింగ్, రివిట్స్, క్యామ్, గేర్స్, లివర్స్. సో ఈ స్టీల్స్ని బాగా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. అలాగే స్క్రూ నట్స్, డైట్ అండ్ స్క్రూ రివిట్స్, వాషర్స్, అలాగే హ్యాండ్ షాస్ అంటే కటింగ్ హ్యాండ్స్, స్ప్రింగ్స్, చిజిల్స్ అంటే ఇక్కడ కార్పెంటరీలో చేసే చిజిల్స్, బాల్ బేరింగ్స్కి ఎక్కువ ఈ స్టీల్స్ని బాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. హై స్పీడ్ టూల్ స్టీల్స్ చూడండి ఒకసారి. దీస్ స్టీల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డక్టైల్ మెటీరియల్. It is such higher cutting speed than ordinary carbon steel. The carbon steel's cutting tools do not retain their sharp cutting edges under the heavier loads and heavier speeds. Most of the high-speed steel contains tungsten as a chief alloy element, but the other elements like cobalt and chromium, vanadium, etc. may be present in the same proportion. Following are the different types of high speed steels. And next video lo high speed tool steels గురించి చెప్తాను అనమాట. అంటే ఓవరాల్గా ఇందులో ఏం చెప్తున్నాడంటే స్టీల్ మెటీరియల్ యొక్క కాంపోజిషన్స్, వాటి యొక్క టైప్స్, అలాగే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారనేది చెప్తున్నాడు అనమాట. వాటి యొక్క అప్లికేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో స్టీల్ గురించి, క్యాస్ట్ ఐరన్ గురించి చాలా క్లియర్గా నేర్చుకున్నాం ఈ వీడియోలో. వాడు మెటీరియల్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. అందుకనే చెప్పడానికి గల కారణం మీరు కంపల్సరీ ఈ గుర్తుపెట్టుకోండి వాటి యొక్క కాంపోజిషన్స్, పర్సంటేజెస్. ఓకేనా, గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు రాయొచ్చు అనమాట. నేను చెప్పాను ఇందాక క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తాము ఇన్ డిజైన్ ప్రొసీజర్లో అని అడుగుతాడు అనమాట. క్యాస్ట్ ఐరన్ కానీ, స్టీల్ గురించి కానీ,
ఓకేనా. వాటి గురించి రాస్తారు, వాటి యొక్క ప్రాపర్టీస్ రాస్తారు, వాటి యొక్క అప్లికేషన్స్ రాస్తే సరిపోయిద్ది, దాంతో ఎండ్ అయిపోయిద్ది అనమాట. ఓకేనా. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లమ్స్ని అదే ఎలాంటి థియరీస్ని రాయలేరు అనమాట. సో ఒకదానికొకటి రాసుకుంటూ వింటూ రాయండి కంపల్సరీ. ఓకేనా. సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి మెటీరియల్ ప్రాపర్టీ చూడండి ఒకసారి. హై స్పీడ్ స్టీల్ అంటే దిస్ స్టీల్ ఈజ్ ఆన్ యావరేజ్ కంటైన్స్ 18% ఆఫ్ టంగ్స్టన్, 4% ఆఫ్ క్రోమియం అండ్ 1% ఆఫ్ వెనాడియం. సో నేను దానికి థర్డ్ పార్ట్ అనమాట. సో దీన్ని కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా టాలరెన్సెస్, క్లియరెన్సెస్ గురించి ఉండిద్ది. ఓకేనా. చూడండి ఒకసారి. హై స్పీడ్ అంటే 18% టంగ్స్టన్ అండ్ 4% క్రోమియం అండ్ 1% వెనాడియం. ఇట్ ఈస్ సో హై స్పీడ్ స్టీల్స్ అంటే ఇలా చెప్తాం అనమాట. నెక్స్ట్ మాలిబ్డినం హై స్పీడ్ స్టీల్ అంటే దిస్ స్టీల్ ఈజ్ ఆన్ యావరేజ్ కంటైన్ 6% ఆఫ్ టంగ్స్టన్, 6% ఆఫ్ మాలిబ్డినం అండ్ 4% క్రోమియం, 2% ఆఫ్ వెనాడియం ఉంటే కనుక దాన్ని మాలిబ్డినం హై స్పీడ్ స్టీల్ అని అంటారు. ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ టఫ్నెస్ అండ్ కటింగ్ ఎబిలిటీ. And the molybdenum high speed steels are better and cheaper than the other types of steels. It is particularly used for drilling and tapping operations. And drilling operations ki tapping operations ki molybdenum high speed steel యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే సూపర్ హై స్పీడ్ స్టీల్ వచ్చేసరికి దిస్ స్టీల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాబల్ట్ high speed steel అంటారు. బికాస్ ఆఫ్ క్యాబెల్ట్ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ 2 to 15% in order to increase the cutting efficiency and especially at a high temperature దగ్గర కటింగ్ ఎబిలిటీ ఉండడం కోసం ఈ క్యాబెల్ట్ని ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. దిస్ స్టీల్స్ ఈజ్ ఆన్ యావరేజ్ కంటైన్స్ 2% of tungsten, 4% chromium, 2% vanadium and cobalt. Since the cost of this steel is more, therefore it has the principally used for heavy cutting operations which imposes high pressure and temperatures on the steels. Okay na. What is duralumin? Duralumin is aluminum ku copper, magnesium, manganese alloys అన్నమాట. కాంబినేషన్ దీన్ని అంటారు. ఇట్ హ్యాస్ ఏ గుడ్ కరోజన్ రెసిస్టెన్స్. ఓకేనా. సో ఇది మెటీరియల్ గురించి కూడా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ లిమిట్ సిస్టమ్స్. అంటే లిమిట్ సిస్టంలో మనం ఎలాంటి నేమ్స్ని యూజ్ చేస్తాం అంటున్నాడు. నామినల్ సైజు. ఇట్ హ్యాస్ సైజ్ ఆఫ్ పార్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద డ్రాయింగ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. నామినల్ డయామీటర్ అంటే మనం ఏంటంటే ఎక్కడైతే డ్రా చేస్తామో దాన్ని నామినల్ డయామీటర్ అంటారు. బేసిక్ సైజ్. ఇట్ హ్యాస్ ఎ సైజ్, ఒక సైజ్ ఇది. ఏ పార్ట్ టు విచ్ ఆల్ లిమిట్స్ ఆఫ్ వేరియేషన్లో ఇక్కడే వస్తాయి అంటున్నాడు. ఓకేనా. దట్ ఈస్ టాలరెన్సెస్ ఆర్ అప్లైడ్ టు ద అరైవ్ ఏ ఫైనల్ డైమెన్షనింగ్ ఆఫ్ ద మ్యాటింగ్ పార్ట్స్. ద నామినల్ ఆర్ బేసిక్ సైజ్ ఆఫ్ ఏ పార్ట్స్ ఈజ్ ఆఫెన్ the same. Actual size, it is the actual measure dimensions of the parts. Okay na. The difference between the basic size and the actual size should not exceed a certain limit, otherwise it will interfere with the ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ద మ్యాటింగ్ పార్ట్స్. అంటే ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ లిమిట్స్లో మనకి లిమిట్స్ టాలరెన్సెస్లో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. నామినల్ సైజ్ అంటే, బేసిక్ సైజ్ అంటే, యాక్చువల్ సైజ్ అంటే మనకు తెలిసి ఉండాలన్నమాట. నామినల్ సైజ్ అంటే ఇట్ హ్యాస్ ఎ సైజ్ ఆఫ్ పార్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద డ్రాయింగ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్గా ఉండడం కోసం నామినల్ డయామీటర్ని మనం స్పెసిఫై చేస్తాం అనమాట. బేసిక్ సైజ్ అంటే హ్యాజ్ ఎ సైజు, ఏ పార్ట్ యొక్క సైజు, ఇట్ విచ్ ఆల్ లిమిట్స్ ఆఫ్ వేరియేషన్. ఇట్ హ్యాజ్ ఈ బేసిక్ సైజులోనే ఆల్ లిమిట్స్ ఆఫ్ సైజెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. టాలరెన్సెస్ అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్ సైజ్ అంటే ఇట్ హ్యాజ్ యాక్చువల్ మెజర్ ఆఫ్ డైమెన్షన్ ఆఫ్ ఏ పార్ట్. The difference between the basic size and actual size should not be exceed a certain limit. అంటే బేసిక్ సైజును అలాగే యాక్చువల్ సైజు డస్ నాట్ ఎక్సీడ్ ఏ సర్టెన్ లిమిట్. ఒక సర్టెన్ లిమిట్ ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ బీ ఇంటర్ఫియర్ విత్ ద ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ద
మ్యాటింగ్ పార్ట్స్. ఓవరాల్గా దీంట్లో ఏం చెప్పాడంటే ఈ దీంట్లో హై స్పీడ్ స్టీల్స్ గురించి, మాలిబ్డినం హై స్పీడ్ స్టీల్స్ గురించి, అలాగే సూపర్ హై స్పీడ్ స్టీల్స్ గురించి, అలాగే డ్యూరల్యూమిన్ మెటీరియల్ గురించి చెప్పాడు. అలాగే టర్మ్స్ యూజ్డ్ ఇన్ యూజ్ చేసే టర్మ్స్ గురించి మాట్లాడాడు. అలాగే యూజ్ చేసే టర్మ్స్ వచ్చేసి నామినల్ సైజు, బేసిక్ సైజు, యాక్చువల్ సైజు. ఓకేనా. లిమిట్స్ అండ్ టాలరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా నేర్చుకుంటారు. సో కడ వరకు చూడండి, ఎండ్ వరకు మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఓకేనా. నామినల్ సైజ్ అంటే ఏంటి, బేసిక్ సైజ్ అంటే ఏంటి, యాక్చువల్ సైజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. ఓకేనా. ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను చూడండి ఒకసారి. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. చూస్తే ఒక హోల్లోకి ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ అవుతుంది, అంటే హాలో దాంట్లోకి ఒక షాఫ్ట్ ఇన్సర్ట్ అవుతాయి కనుక అక్కడ టెర్మినాలజీ, ఏమేమి టెర్మినాలజీ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ నేర్చుకుంటారు అనమాట. ఇది హోలు క్లియర్గా రాశాడు, ఒక షాఫ్ట్ దాంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది అనుకుంటే కనుక. సో పైన మనం ఏదైతే క్లియరెన్స్ తీసుకున్నామో దాన్ని టాలరెన్సెస్ అంటారు. ఓకేనా. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, టాలరెన్స్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ కింద మాట్లాడవచ్చు. అలాగే ఈ టాలరెన్సెస్లోనే ఈ సాఫ్ట్ టాలరెన్స్కి లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఉండేది అనమాట. సో ఎందుకు సార్ ఇవి అంటే, మనకి ఏదైనా మిషన్ కాంపోనెంట్ డిజైన్ చేసేటప్పుడు ఈ టాలరెన్సెస్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఎలవెన్సెస్ చాలా ఇంపార్టెంట్. లిమిట్ సైజెస్ అంటే ఏంటో, there are two extreme permissible sizes for a dimensions of a part shown in the figure. The largest permissible అంటే అలౌ చేసే సైజ్ అనమాట. ఇది పెర్మిసిబుల్ అంటే పెర్మిట్ అనమాట. పెర్మిట్ సైజ్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్పర్ అండ్ హయ్యర్ మ్యాక్సిమం లిమిట్. అంటే మనకు ఆ లిమిట్ ఎంత ఇస్తామంటే ఈ లిమిట్లోకి అది పెర్మిట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలౌ చేసేది దాన్ని లిమిట్ ఆఫ్ సైజెస్ అంటారు. ఈ లిమిట్ ఇస్తామన్నమాట. అలవెన్స్, ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద బేసిక్ డైమెన్షన్స్ ఆఫ్ ద మేటింగ్ పార్ట్స్. ద అలవెన్స్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ అలవెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ద బేసిక్ డైమెన్షన్స్ ఆఫ్ ద మేటింగ్ పార్ట్స్. ఈ అలవెన్స్ అంటే ఏంటంటే బేసిక్ డైమెన్షన్స్ అనమాట. మీటింగ్ పార్ట్స్లో బేసిక్ డైమెన్షన్స్. ద అలవెన్స్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. When the shaft size is less than the hole size, then the allowance is positive. When the shaft size is greater than hole size, then the allowance is negative. అని చెప్తున్నాడు. టాలరెన్సెస్, ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ లిమిట్ టు లోవర్ లిమిట్. దాన్ని టాలరెన్స్ అంటారని నేను ఆల్రెడీ చెప్పాను ఆఫ్ ఏ డైమెన్షన్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం పెర్మిసిబుల్ వేరియేషన్ ఇన్ ఏ డైమెన్షన్. ద టాలరెన్సెస్ మే బి యూనిలాటరల్ ఆర్ బైలాటరల్, ఎలాగైనా ఉండవచ్చు. ఓకేనా. వెన్ ఆల్ టాలరెన్సెస్ ఇస్ అలౌడ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద నామినల్ డయామీటర్, ఒక సైడ్ మాత్రం అప్లై చేస్తుంది. చూడండి ఒకసారి 20 ± ఇచ్చాడు. దెన్ ఇట్స్ సెట్ టు బి యూనిలాటరల్ సిస్టమ్ ఆఫ్ టాలరెన్సెస్. ఓకేనా. అలా ఉంటే కనుక యూనిలాటరల్ సిస్టమ్ అంటారు. ద యూనిలాటరల్ సిస్టమ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ as permits changing the tolerance value while still retaining the same allowance or types of fits. When the tolerance is allowed on both sides of the nominal sizes. Example, so upper 20, upper limit, lower limit ichadu. Then it's said to be bilateral system of tolerance. In this case, plus 0.002 is the upper limit, 0.002 minus 0.0 is the lower limit. The method of assigning material and bilateral tolerance is shown in the figure. So ఎలా ఉంటే కనుక bilateral, ఇలా ఉంటే కనుక unilateral అన్నమాట. ఓకేనా. అయితే చూడండి ఒకసారి టాలరెన్స్ జోన్, ఇట్ హ్యాస్ ఎ జోన్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్ సైజ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఓవరాల్గా దీని గురించి ఏం మాట్లాడాలంటే, ఈ యొక్క ఫిట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో ఈ టాలరెన్సెస్, అలవెన్సెస్ అండ్ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ అలవెన్సెస్ ఇవ్వకపోతే కనుక, టాలరెన్సెస్ లిమిట్స్ ఇవ్వకపోతే కనుక
మనకి ఆ కాంపోనెంట్ సూట్ అయ్యి అంటే ఇన్సర్ట్ చేయడం చాలా కష్టం అనమాట ఒక షాప్లోకి ఎలవలోకి. సో దీనికి ఒక్కదానికి ఉంటుంది అనుకుంటారాము. సో ప్రతి దానికి ఉంటుంది అలవెన్సెస్ అనేవి, లిమిట్స్ అనేవి, లిమిట్స్ అలవెన్సెస్, టాలరెన్సెస్. ఓకేనా, యూనిలాటరల్ సిస్టమ్ టాలరెన్సెస్, బైలాటరల్ సిస్టమ్ టాలరెన్సెస్, ప్రతి ఒక్కదానికి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అవి ఏంటో తెలియాలన్నమాట. అప్పర్ లిమిట్లో నుంచి లోవర్ లిమిట్ తీసేస్తే టాలరెన్స్ అని, అలాగే అలవెన్స్ అంటే ఏంటి, లిమిట్స్ ఆఫ్ సైజెస్ అంటే ఏంటి, ఓకేనా, అలాగే హోల్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, షాఫ్ట్ అంటే ఏంటి, షాఫ్ట్ ఒక హోల్లోకి ఇన్సర్ట్ అవ్వడానికి ఎంత ప్రాసెస్ ఉందా అనేది మీకు తెలియాలి అన్నమాట. సో దానికోసమే ఈ వీడియో చేయడానికి గల కారణం. ఓకేనా, యూనిలాటరల్ అంటే ఏంటి, బైలాటరల్ సిస్టమ్ ఆఫ్ టాలరెన్సెస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే మీరు ఫర్దర్గా చెప్పగలరు అనమాట యాజ్ ఏ డిజైన్ ఇంజనీర్. సో ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాల్సిందే. ఓకే, ఒకసారి చూడండి, రిపీట్ చేయండి ఒకసారి. హోల్, షాఫ్ట్ రెండు సెట్ అవుతుంది. అక్కడ అలవెన్సెస్ చూడండి ఒకసారి. షాఫ్ట్కి హోల్కి ఉన్న డిఫరెన్స్ని అలవెన్స్ అంటారన్నమాట. అక్కడ చూసారు చాలా క్లియర్గా, చాలా ఫస్ట్ డయాగ్రామ్లో పైన అప్పర్ డయాగ్రామ్లో ఇచ్చాడు టాలరెన్స్ అంటే ఏంటి, లిమిట్స్ అంటే ఏంటి. టాలరెన్స్ ఏమో షాఫ్ట్కి ఉండిద్ది, హోల్కి ఉండిద్ది. అలవెన్సెస్ మాత్రం షాఫ్ట్కి అలవెన్స్ కంబైన్డ్గా చెప్తాడు అన్నమాట అలవెన్స్ అంటే. అలాగే లిమిట్స్, లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్, అంటే టాలరెన్స్ యొక్క లిమిట్స్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఇది మీకు తెలియాలి. తెలియకుండా చేయిద్దామనేది, సో తెలియకుండా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఉండిద్ది. చూడండి ఒకసారి. అది హోల్లో ఒక షాఫ్ట్ అనేది ఇన్సర్ట్ అవుతాయి కనుక అక్కడ రెడ్గా ఒక బ్లూ కలర్లో ఇచ్చాడు చూడండి ఒకసారి. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ ఇచ్చాడు. అలాగే అక్కడ టాలరెన్సెస్ ఇచ్చాడు. అలాగే మనకి వాటి యొక్క లిమిట్స్, మినిమం లిమిట్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ మొత్తం అన్నీ ఇచ్చాడు. మ్యాక్సిమం సైజు, మినిమం సైజు. జీరో లిమిట్ అంటే ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ corresponding to the basic size. The deviation are measured from the line. The positive or the negative deviation are shown in the above and below zero line respectively. Upper deviation, it has a algebraic difference between the maximum size and the minimum basic size. So meeku teliyali idi. The upper deviation of the whole is represented by the symbol ES. ES తో చేస్తే కనుక అంటే అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక హోల్లో ఒక షాఫ్ట్ని కనుక పెడితే కనుక రెడ్లో ఇచ్చింది టాలరెన్సెస్ అనమాట, టాలరెన్సెస్ జోను. అలాగే అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్ ఇచ్చాడు. ఓకేనా, నిమిషం. ఓకేనా, అక్కడే మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు. అప్పర్ డీవియేషను, లోవర్ డీవియేషను, యాక్చువల్ డీవియేషను, మీన్ డీవియేషను, ఫండమెంటల్ డీవియేషను. సో అవన్నీ కూడా అక్కడ ఇచ్చాడు చూడండి. ఫండమెంటల్ డీవియేషన్ అంటే హోల్ యొక్క షాఫ్ట్కి ఒకసారి కింద రాశాడు చూడండి ఒకసారి. 13 దగ్గర ఒక డయాగ్రామ్ వేసాడు చూడండి ఒకసారి. లోవర్ డీవియేషన్ అంటే ఆ షాఫ్ట్కి, షాఫ్ట్ యొక్క ఎడ్జ్కి దానికి ఉన్న డిస్టెన్స్ లోవర్ డీవియేషన్ అంటారు, అప్పర్ డీవియేషను. ఓకేనా, సో ప్రతిదీ అక్కడ ఇచ్చాడు అనమాట. అంటే ఒక హోల్లో ఒక షాఫ్ట్ని మనం కనుక దాంట్లో ఇన్సర్ట్ చేయాలంటే వాటి యొక్క డీవియేషన్, ఈ ప్రతి మిషన్ కాంపోనెంట్స్కి ఈ యొక్క అలవెన్సెస్, టాలరెన్సెస్, అలాగే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనకి ఏదైనా డిజైన్ చేసిన తర్వాత అది ఇన్సర్ట్ అవ్వట్లేదు అని చెప్పే కంటే మనం ఫస్ట్ వాటి యొక్క హోల్ యొక్క అలవెన్సెస్ తీసుకుని, షాఫ్ట్ యొక్క అలవెన్సెస్ తీసుకుని, అలాగే లిమిట్స్ తీసుకుని, టాలరెన్సెస్ తీసుకుని కనుక పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా పార్ట్ అనేది దానికి సరిపోయిద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బల్బు తీసుకోండి, బల్బు డిజైన్ చేశారనుకోండి, బల్బుని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే హోలర్లో దాని యొక్క బల్బు పెట్టాలనుకున్నారనుకోండి, దాని యొక్క డీవియేషన్ ఉంటుంది అనమాట. హోల్ యొక్క
దాని యొక్క హోల్డర్ యొక్క డీవియేషన్, అలాగే బల్బు యొక్క హోల్డర్, దట్ ఈస్ బల్బు యొక్క ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు దాని యొక్క వేరియేషన్ డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. అలాగే బోల్ట్ అండ్ నట్లో వాటి యొక్క డీవియేషన్ ఉండిద్ది. సో ప్రతి పార్ట్లో డీవియేషన్ ఉండిద్ది అంటే అలవెన్స్ ఉండిద్ది, టాలరెన్సెస్ ఉంటాయి, అప్పర్ లిమిట్ ఉండిద్ది, లోవర్ లిమిట్, అన్ని బోల్ట్ ఒకే మిషన్ మీద వెళ్తుంది అనుకోండి, ఒకే మిషన్ మీద వెళ్ళినవి ఒకేలాగా ఎగ్జాక్ట్గా ఒకే సైజు ఉండవు. దానికి అప్పర్ లిమిట్ ఉంటుంది, లోవర్ లిమిట్ ఉంటుంది. బోల్ట్కైనా నట్టుకైనా లేకపోతే ఏదైనా షాఫ్ట్కైనా ఓకేనా హోల్లో ఇన్సర్ట్ చేసి షాఫ్ట్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్స్ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఒకే కంపెనీ నుంచి వచ్చిన బేరింగ్స్కి మనం రేసెస్ చూస్తే ఇన్సైడ్ డయామీటర్ చూస్తే ఎగ్జాక్ట్గా ఒకలా ఉండవు ఓకేనా. సో మనం ఏ కాలిఫర్స్ లినియర్ కాలిఫర్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా కానీ మనం ఎగ్జాక్ట్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అనమాట. సో కొంత డీవియేషన్ ఉంటుంది. డీవియేషన్ అంటే దాన్నే అలవెన్సెస్ అంటారు అనమాట. అలవెన్సెస్, టాలరెన్సెస్, డీవియేషన్స్ అంటారు అనమాట. ఈ డీవియేషన్స్ లేకపోతే, అలవెన్సెస్ లేకపోతే పార్ట్స్ని మనం అసలు ఈ అలవెన్సెస్, టాలరెన్స్ లేకపోతే పార్ట్స్ని అసలు డిజైన్ చేయకూడదు అనమాట ఓకేనా. సో మనం చేసేటప్పుడే వాటిని చూసి సో ఈ లిమిట్లో ఉంది కాబట్టి పక్కన పెట్టేస్తాం ఓకేనా. ఈ లిమిట్ సో ఏ కాంపోనెంట్కైనా ఈ లిమిట్స్లో ఉంటే కనుక మనం బయటకు ఇచ్చేస్తామండి. ఎందుకంటే హోల్ యొక్క సైజుని బట్టి షాఫ్ట్ యొక్క సైజ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనల్ని అడుగుతున్నాడు. ఒకసారి మీరు థరోలీ దీన్ని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. రిపీట్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు రాదు. ఒకటి చూసిందే ఒకసారి మళ్ళీ చూడండి, రాసుకోండి, రాయండి. సో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట ఇవి ఓకేనా. సో ఈ 3 పార్ట్స్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు డిఎంఈ 1లో డిఎంఎం 1లో. సో ఒక క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఒకటి థరోలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేసిద్ది, ఈజీగా చేయొచ్చు అనమాట. మీరు ఇదే టెక్స్ట్ బుక్లో చేయాలంటే చాలా డిఫికల్ట్, చదవాలంటే చాలా డిఫికల్ట్. ఇది మహా అయితే 1 అవర్ ఉంది, 3 అవర్స్ 4 అవర్స్ మనకి ఈజీగా ఉండదు. 1.5 అవర్ కాదు. పార్ట్లో అయితే